గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ హైడ్రోకార్బన్స్ అనేటటువంటి చాప్టర్ని మనం స్టార్ట్ చేసాము. సో అందులో మనం నిన్న అంటే ప్రీవియస్ క్లాస్లో ఈ ఆబ్జెక్టివ్స్ గురించి మనం ఈ అన్ని ఆబ్జెక్టివ్స్ లైన్గా మనకి అర్థమయ్యేలాగా డిస్కస్ చేసాము. అంటే దాని మీనింగ్ ఏంటో నేను చెప్పాను నేను మీకు. దాని తర్వాత ఇక్కడ ఇంట్రడక్షన్ ఉంది. టోటల్ ఇంట్రడక్షన్ ఇక్కడి వరకు ఆ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత ఆ టాపిక్ తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అన్నమాట. ఓకే, హైడ్రోకార్బన్స్ అంటే ఏంటో మనం ప్రీవియస్ క్లాస్లో చూసాము. కార్బన్, హైడ్రోజన్ మాత్రమే ఉన్నటువంటి ఆర్గానిక్ మెటీరియల్స్ని, అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ని హైడ్రోకార్బన్స్ అంటారు అనేసి మనం చెప్పుకున్నాం. సో అలాంటి హైడ్రోకార్బన్స్ మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఎన్ని డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి అనేది మనం ఇక్కడ చూస్తాం అనమాట. ఇక్కడ రాసింది ఏంటంటే మనం లైన్ బై లైన్ వెళ్తున్నాం కాబట్టి చదివి మనం దాని గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో హైడ్రోకార్బన్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయన్నమాట. డిపెండింగ్ అపాన్ ద టైప్స్ ఆఫ్ కార్బన్ బాండ్స్ ప్రెజెంట్. అంటే కార్బన్కి మధ్యలో ఉన్నటువంటి బాండ్స్ని బట్టి, అంటే కార్బన్కి సింగిల్ బాండ్ ఉండొచ్చు, లేకపోతే కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉండొచ్చు, మ్యాక్సిమం కార్బన్కి మధ్యన ట్రిపుల్ బాండ్ ఉండొచ్చు. ఈ మూడు అన్నమాట. ఈ మూడు రకాల బాండ్స్ అనేవి కార్బన్కి మధ్యలో ఉంటాయన్నమాట. సో వీటిని బట్టి మనకి కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్స్ ఉంటే వాటిని ఆల్కేన్స్ అంటారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ కార్బన్కి మధ్య డబుల్ బాండ్ ఉంటే వాటిని ఆల్కీన్స్ అంటారు. ఆల్క్ అనేది కామన్, ఏఎల్కే అనేది కామన్. ఇక్కడ సింగిల్ బాండ్ ఉంటే ఏఎన్ఈ అంటారు. మళ్ళీ రాస్తాను నేను ఇక్కడ. సో ఆల్క్ అనేది మూడిటికి కామనే. ఇక్కడ ఆల్కే, ఇక్కడ ఆల్కే, ఇక్కడ కూడా ఆల్క్ అనేసి రాస్తారు. ఇక్కడైతే సింగిల్ బాండ్ ఉంటే ఏన్ అంటారు, ఏఎన్ఈ. డబుల్ బాండ్ అంటే ఈన్ అంటారు. ట్రిపుల్ బాండ్ అంటే ఐన్ అంటారు అనమాట, ఐన్. సో సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేన్ అంటారు, డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్ అంటారు, ట్రిపుల్ బాండ్ అంటే ఆల్కైన్ అంటారు అనమాట. సో ఈ మూడు రకాల హైడ్రోకార్బన్స్ మనకి జనరల్గా యాలిఫెటిక్ హైడ్రోకార్బన్స్ అంటారు వీటిని. ఓకే, అండ్ ఇక్కడ ఈ ఆల్కేన్స్ని సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు, సాచ్యురేటెడ్. ఇంకా ఈ రెండు రకాల హైడ్రోకార్బన్స్ని, ఆల్కీన్స్ని ఆల్కైన్స్ని అన్సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనేసి అంటారు అనమాట. ఓకే, అదే చెప్పాడు ఇక్కడ. డిపెండింగ్ అపాన్ ద టైప్స్ ఆఫ్ కార్బన్ బాండ్స్ ఫ్రెండ్ దే కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 మెయిన్ కేటగిరీస్. సో సాచ్యురేటెడ్, ఇంకా అన్సాచ్యురేటెడ్. ఇంకో టైప్ ఆఫ్ మనకి హైడ్రోకార్బన్ ఉంది, అది ఆరోమేటిక్ అన్నమాట. ఇక్కడ బెంజీన్ రింగ్ ఇలా ఉంటే, ఇవి కూడా బెంజీన్ రింగ్లో కూడా మనకి ఓన్లీ కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది. ఇక్కడ ఇది కార్బన్ హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ కూడా కార్బన్ హైడ్రోజన్ ఉంటుంది. బెంజీన్ స్ట్రక్చర్ మనం ఆ బెంజీన్కి దగ్గర వచ్చినప్పుడు దాని గురించి మనం డీటెయిల్గా చదువుతాం. సో దీని యొక్క ఫార్ములా, బెంజీన్ యొక్క ఫార్ములా ఏంటంటే 6 కార్బన్లు ఉంటాయి, 6 హైడ్రోజన్స్ ఉంటాయి అన్నమాట. సో C6H6 అనేది బెంజీన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా అన్నమాట. సో దాన్ని ఆరోమేటిక్ హైడ్రోకార్బన్ అంటారు. ఎందుకంటే ఇక్కడ డబుల్ బాండ్స్ అనేవి ఆల్టర్నేటివ్గా ఉంటాయి. రింగ్ సిస్టంలో డబుల్ బాండ్స్ ఉన్నాయి, డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ ఇలా ఉంటే దాన్ని ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ అనేసి అంటారు అనమాట. సో అవి చాలా స్టేబుల్గా ఉంటాయి, ఎందుకంటే వాటికి ఆరోమేటిసిటీ ఉంటుంది, ఆరోమేటిక్ నేచర్ ఉంటుంది. ఇంకా ఆరోమేటిక్ నేచర్ అంటే ఏంటి, అవి ఎక్స్ట్రా స్టెబిలిటీని ఎందుకు ఎక్వైర్ చేశాయి, అదంతా మనం అక్కడికి వచ్చినప్పుడు, ఆ బెంజీన్ దగ్గరికి వచ్చినప్పుడు మనం దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్గా ఉన్నటువంటి కేటగిరీస్ ఆఫ్ ఆల్కేన్స్ ఏంటి, హైడ్రోకార్బన్స్ ఏంటి, ఆల్కేన్స్, వాటిని సాచ్యురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. ఈ ఆల్కీను, ఆల్కైను
వాటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటారు. ఇక్కడ మనకి యారోమేటిక్ హైడ్రోకార్బన్ బెంజీను, టోలీను, నాఫ్థలీను, యాంథ్రసీను అలాంటివి అనమాట. గ్జైలీను అలాంటి అనమాట. సో వాటి యొక్క స్ట్రక్చర్ నేను అక్కడికి వచ్చినప్పుడు చెప్తాను నేను మీకు. సో ఇక్కడ ఏం రాశాడంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కంటైన్ కార్బన్ కార్బన్ అండ్ కార్బన్ హైడ్రోజన్ సింగిల్ బాండ్స్ అనమాట. అంటే ఆల్కేన్స్లో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి, ఆల్కేన్స్ అనమాట. అందులో అన్నీ కూడా సింగిల్ బాండ్సే ఉంటాయి. మీరు కార్బన్కి తీసుకోండి, లేకపోతే కార్బన్కి హైడ్రోజన్కి తీసుకోండి. జనరల్గా కార్బన్కి హైడ్రోజన్ సింగిల్ బాండ్సే ఉంటాయి. కానీ కార్బన్కి మధ్యలో డబుల్ ఉండొచ్చు, ట్రిపుల్ ఉండొచ్చు, సింగిల్ ఉండొచ్చు. సింగిల్ ఉంటే ఆల్కేన్స్, డబుల్ ఉంటే ఆల్కీన్స్, ట్రిపుల్ ఉంటే ఆల్కైన్స్ అనమాట. ఓకే. సో ఇక్కడ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంటుంది, కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో కూడా సింగిల్ బాండే ఉంటుంది అనమాట. ఓకే. ఇఫ్ డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్ ఆర్ జాయిన్ టు ఫార్మ్ ఓపెన్ చైన్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ విత్ సింగిల్ బాండ్స్. సో ఇక్కడ మనకి ఇలా కార్బన్ ఇలా చైన్ ఏది తీసుకున్నా మనకి కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్సే ఉంటాయి. ప్లస్ రిమైనింగ్ ఎప్పుడు కూడా కార్బన్కి 4 బాండ్స్ ఉంటాయి. ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో అది న్యూట్రల్ కాంపౌండ్ అయితే ఆ కార్బన్కి 4 బాండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కార్బన్కి ఈ కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంది. అంటే ఈ కార్బన్కి ఇంకా 3 బాండ్స్ ఉండాలి. ఎందుకంటే 4 బాండ్స్ అనేది కార్బన్కి ఉండాలన్నమాట. ఆ 3 బాండ్స్ అనేవి మనకి హైడ్రోజన్స్ ఉంటాయి. CH ఇలాగా. ఓకే. సో CH3 అవుతుంది అనమాట. అది మనం దాన్ని చూపించాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మనం ఇలా గీత గీస్తే దీన్ని ఇలా రాయొచ్చు అనమాట. ఈ స్ట్రక్చర్ని మనం ఇలా రాయొచ్చు. మనం ప్రీవియస్ చాప్టర్లో అంటే బేసిక్ ఫస్ట్ ఆర్గానిక్ చాప్టర్లో మనం దాని గురించి బాండ్ లెంత్ ఫార్ములా ఏంటి, కంప్లీట్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి, స్ట్రక్చరల్ ఫార్ములా ఏంటి అదంతా మనం డిస్కస్ చేసాం అనమాట. ఆ వీడియోస్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, మీకు తెలుస్తుంది. సో ఆ విధంగా మనకి కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్స్ ఉంటే వాటిని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనేసి అంటారు అనమాట. ఓకే. అదే చెప్పాడు. ఆల్కెన్స్ ఆల్రెడీ స్టడీ ఇన్ యూనిట్ 8 అనమాట. యూనిట్ 8లో మనం దాని గురించి చదివాం. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ కార్బన్ ఆటమ్స్ ఫామ్ క్లోజ్డ్ చైన్ ఆ రింగ్, క్లోజ్డ్ చైన్ అంటాం. అంటే ఇప్పుడు మనం ఇలా రాస్తాం, ఇలా రాస్తే సైక్లోప్రోపేన్ అంటారు. ఇది క్లోజ్డ్ చైన్ అనమాట. ఇది జనరల్గా ఇది ప్రోపేన్. ఈ ఫస్ట్ కార్బను ఈ లాస్ట్ కార్బన్ మనకి ఇలా బాండ్ ఫామ్ చేస్తే దాన్ని సైక్లోప్రోపేన్ అంటారు. జనరల్గా ఇది బ్యూటేన్. ఇది బ్యూటేన్ అనమాట. 1 కార్బన్ 2 3 4 కార్బన్స్. కానీ ఫస్ట్ కార్బన్కి లాస్ట్ కార్బన్ ఇలా బాండ్ ఉంటే దాన్ని సైక్లోబ్యూటేన్ అనేసి అంటారు అనమాట. అలాగే సైక్లోపెంటేను, సైక్లోహెక్సేను అవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. సో హెక్సేన్ అంటే 6 కార్బన్స్ ఉంటుంది, పెంటేన్ అంటే 5 కార్బన్స్ ఉంటాయి, బ్యూటేన్ అంటే 4 కార్బన్స్ ఉంటాయి, ప్రోపేన్ అంటే 3 కార్బన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఈథేన్ అంటే 2 కార్బన్స్ ఉంటాయి, మీథేన్ అంటే 1 కార్బన్ ఉంటుంది. సో దాని గురించి మనం ప్రీవియస్ యూనిట్ 8లో చదివాం మనం, అది చూడండి. సో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కంటైన్ కార్బన్ మల్టిపుల్ బాండ్స్. అంటే అన్సాచురేటెడ్ చెప్పుకున్నాం కదా పైన మనం, ఈ 2 టైప్స్ ఆఫ్ ఆల్కీన్స్, ఆల్కైన్స్, వీటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. అన్సాచురేటెడ్ అంటే ఏంటి, కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటాయి. సో వాటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనేసి అంటారు అనమాట. సాచురేటెడ్ అంటే ఆల్కేన్స్, అన్సాచురేటెడ్ అంటే మల్టిపుల్ బాండ్స్ ఉంటాయి కార్బన్కి మధ్యలో. మల్టిపుల్ అంటే డబుల్ కానీ ట్రిపుల్ కానీ. సో డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్స్ ఆర్ బోత్ కూడా ఉండొచ్చు. అంటే ఒకే కాంపౌండ్లో డబుల్ బాండ్ ఉండొచ్చు, ట్రిపుల్ బాండ్ ఉండొచ్చు. ఓకే. దాని తర్వాత ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ ఆర్ స్పెషల్ టైప్ ఆఫ్ సైక్లిక్ కాంపౌండ్స్. చూపించాను కదా ఇక్కడ. సైక్లిక్ అంటే రౌండ్ స్ట్రక్చర్ అనమాట. ఇది బెంజీన్ అనమాట. సో బెంజీన్ స్ట్రక్చర్ మనకి సైక్లిక్ స్ట్రక్చర్ రౌండ్ షేప్లో ఉంటుంది. అది ఎక్స్ట్రా స్టెబిలిటీ కలిగి ఉంటుంది ఆరోమేటిసిటీ వల్ల. సో దాన్ని ఆరోమేటిక్ హైడ్రోకార్బన్ అనేసి అంటారనమాట. సైక్లిక్ స్ట్రక్చర్ ఉంటుంది. యూ కెన్ కన్స్ట్రక్ట్
A large number of models of such molecules of both type, open chain and closed chain, keeping in mind that carbon is tetravalent and hydrogen is monovalent. అంటే దాని అర్థం ఏంటంటే కార్బన్కి 4 బాండ్స్ మనం ఇస్తూ హైడ్రోజన్కి 1 బాండ్ మనం ఇస్తూ అలాంటి మాలిక్యూల్స్ని చాలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనేసి అంటున్నాడు. ఓకే, ఎప్పుడు కూడా కార్బన్కి 4 బాండ్స్ ఉండాలి. ఇక్కడ చూసారు ఇది రాసింది కదా, ఇక్కడ ఒక హెచ్ ఉంటుంది. అంటే కార్బన్కి 4 బాండ్స్ వచ్చినాయి, ఇదొకటి 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 ఇదొకటి. అది ఈ కార్బన్కి సెకండ్ కార్బన్కి తీసుకుంటే మనకు ఇక్కడ హైడ్రోజన్ వస్తుంది, ఇక్కడ హైడ్రోజన్ వస్తుంది. అప్పుడు ఆ కార్బన్కి 4 బాండ్స్ అయిపోయినాయి, ఇదొకటి 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 ఇదొకటి. ఈ పక్క కార్బన్ థర్డ్ కార్బన్ మీద ఇంకో 2 హైడ్రోజన్స్ మనం ఇలా రాయాల్సి వస్తుంది అనమాట. అప్పుడు ఈ కార్బన్ కూడా 4 బాండ్స్ అయిపోయింది, ఒకటి 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 4 అనమాట. ఆ హైడ్రోజన్ చూస్తే ఎక్కడ చూసినా ఒక బాండే ఉంటుంది, ఎందుకంటే దాని వ్యాలెన్స్ 1 కాబట్టి హైడ్రోజన్కి ఎప్పుడు కూడా ఒక బాండే ఉంటుంది. కార్బన్కి ఎప్పుడు కూడా 4 బాండ్స్ ఉంటాయి. టెర్మినల్ కార్బన్స్కి అంటే చివరి కార్బన్స్ ఉంటాయి, చైన్లో చివరి కార్బన్స్ ఉంటాయి కదా, దానికి ఎప్పుడు కూడా ఆల్కెన్స్లో 3 హైడ్రోజన్స్ ఉంటాయి అన్నమాట. ఇలా చూసారా, ఇక్కడ ఈ కార్బన్కి చూసినా మీరు ఈ కార్బన్ చూసినా ఈ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. మధ్యలో ఉన్నటువంటి కార్బన్ మీద 2 కార్బన్ బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, అది. So for making models of alkenes, you can use toothpicks for bonds and plasticine balls for atoms. అంటే ఏమంటున్నాడంటే చిన్న చిన్న బాల్స్ మనం ఇలాంటి బాల్స్ని మనం ప్లాస్టిక్ బాల్స్ని తీసుకుందాం అనుకో, మధ్యలో టూత్ పిక్ ఉంటాయి కదా, మనం తిన్న తర్వాత పళ్ళని క్లీన్ చేసుకుంటే టూత్ పిక్ ఆ మధ్యలో అలా పెడితే అదొక బాండ్లా తయారవుతుంది. ఇది ఒక యాటము, కార్బన్ యాటమ్, ఇది ఒక యాటమ్లా అలా మనం గ్యాదర్ చేసుకుని మనకి ఆ మాలిక్యూల్ ఎలా ఉంటుందో మనం మోడల్ తయారు చేయొచ్చు అనేసి అంటాడు. యాక్చువల్గా ఇలాంటి మోడల్స్ స్టిక్ అండ్ బాండ్ మోడల్స్ అనేసి కెమిస్ట్రీ అంటే బుక్ స్టోర్స్లో వాటిలో అమ్ముతారనమాట. బుక్ స్టోర్స్లో కానీ కెమికల్ షాప్స్లో కానీ మీరు ఫైండ్ అవుట్ చేస్తే అలాంటి బాల్స్ కార్బన్కి బ్లాక్ కలరు, హైడ్రోజన్కి గ్రీన్ కలరు, ఆక్సిజన్కి రెడ్ కలరు, నైట్రోజన్కి బ్లూ కలరు, అలా కలర్స్ ఇచ్చి యాటమ్స్కి మనకి మధ్యలో స్టిక్స్ వచ్చేలాగా లేకపోతే స్ప్రింగ్స్ వచ్చేలాగా అలా మాలిక్యూల్స్ యొక్క మోడల్స్ని మాలిక్యులర్ మోడల్స్ అంటారు వాటిని, తయారు చేయడానికి కావాల్సినటువంటి ప్లాస్టిక్ బాల్స్ని లేకపోతే మధ్యలో టూత్ పిక్స్ లాంటి స్టిక్స్ని, ప్లాస్టిక్ స్టిక్స్ని షాప్స్లో అమ్ముతూ ఉంటారు. సో వాటి గురించి చెప్తున్నారు అనమాట. ఓకే, ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ కూడా మనకి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. దాంతో మధ్యలో స్ప్రింగ్ పెట్టి ఇటు అటు మనకి కార్బన్ హైడ్రోజన్స్ పెట్టి మనం ఆ మోడల్స్తో కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది దాని గురించి క్లాసిఫికేషను. ఇప్పుడు మనం ఇది తీసేద్దాం. దాని తర్వాత మనకి ఆల్కెన్స్ గురించి చదవాలి. క్లాసిఫికేషన్ తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఆల్కెన్స్. దానికి ముందు మనం ఇదంతా క్లియర్ చేద్దాం. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఆల్కెన్స్. ఆల్కెన్స్ తర్వాత ఆల్కిన్స్ తర్వాత ఆల్కైన్స్, అదంతా మనం ఇంకా దాని తర్వాత హైడ్రోకార్బన్స్. ఇలా 4 టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ గురించి మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం అనమాట. ఫస్ట్ మనకి ఇంట్రడక్షను ప్లస్ క్లాసిఫికేషన్ తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఆల్కేన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ యాజ్ ఆల్రెడీ మెన్షన్డ్ ఆల్కేన్స్ ఆర్ సాచురేటెడ్ ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ కార్బన్ సింగిల్ బాండ్స్ అంటున్నాడు. అంటే ఆల్కేన్స్ అంటే ఏంటి, ఓపెన్ చైన్ అంటే ఫస్ట్ కార్బన్ లాస్ట్ కార్బన్ మధ్యలో బాండ్ ఉండదు, ఓపెన్ చైన్ అనమాట ఆల్కేన్స్ అంటే. సైక్లో ఆల్కేన్స్ అంటే ఫస్ట్ కార్బన్కి లాస్ట్ కార్బన్కి మధ్యలో బాండ్ ఉంటుంది. సో అది డిఫరెన్స్ అనమాట. ఆల్కేన్స్కి సైక్లో ఆల్కేన్స్కి డిఫరెన్స్ ఏంటి, ఆల్కేన్స్కి అయితే ఫస్ట్ కార్బన్కి చైన్లో ఉన్నటువంటి ఫస్ట్ కార్బన్కి లాస్ట్ కార్బన్కి మధ్యలో బాండ్ ఉండదు. అదే సైక్లో ఆల్కెన్స్కి అయితే ఫస్ట్ కార్బన్కి లాస్ట్ కార్బన్కి మధ్యలో బాండ్ ఉంటుంది అనమాట, సైక్లిక్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది సైక్లో ఆల్కెన్స్లో. ఓకే, సో ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ కంటైనింగ్ కార్బన్ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఇచ్చాడు, మీథేన్ అనేసి ఇచ్చాడు అనమాట. మీథేన్ అనేది ఆల్కెన్స్లో ఫస్ట్ మెంబర్, చాలా చిన్న మాలిక్యూల్.
ఆల్కెన్స్ అనే గ్రూప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ తీసుకుంటే ఆ ఆల్కెన్స్లో ఉన్నటువంటి చిన్న మాలిక్యూల్ మనకి మీథేన్ అనమాట. మీథేన్ ఈజ్ ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. మీథేన్ అనేది ఫస్ట్ మెంబర్ అనమాట. మీథేన్ ఈజ్ ఏ గ్యాస్. మీథేన్ అనేది ఒక గ్యాస్ అనమాట. ఇన్ కోల్ మైన్స్ అండ్ మార్షీ ప్లేసెస్ అనమాట. అంటే మనకి కోల్ మైన్స్ ఉంటాయి, బొగ్గు గనులు ఉంటాయి కదా, ఆ బొగ్గు గనుల్లో సడన్గా యాక్సిడెంట్స్ అవుతాయి కదా. చాలామంది బొగ్గు గనులో యాక్సిడెంట్ అయ్యి లేకపోతే బొగ్గు గనులో పేలుడు సంభవించి చాలామంది చనిపోయారు అనేసి మనకి న్యూస్ పేపర్స్లో న్యూస్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అలా జరగకూడదు అనేసి మనం కోరుకోవాలి. యాక్చువల్గా అలాంటి న్యూస్ మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం అనమాట. సో అది ఎందుకంటే ఆ కోల్ మైన్స్లో మీథేన్ అనేది గ్యాస్ సడన్గా స్పార్క్ వచ్చి అది మండుద్ది అనమాట. మండగానే సడన్గా బ్లాస్ట్ వచ్చి అక్కడ ఆ మైన్ అనేది కప్పబడిపోతుంది. సో అది దేనివల్ల అంటే మీథేన్ గ్యాస్ అని CH4 అంటారు. ఇంకా మార్షీ ప్లేసెస్ అంటే ఇక్కడ మ్యాన్ హోల్స్ అవి ఉంటాయి కదా. మ్యాన్ హోల్స్ అంటే డ్రైనేజ్ అనమాట. డ్రైనేజ్ సడన్గా మీకు చైనాలో, జపాన్లో అలా చూస్తే సడన్గా ఆ మ్యాన్ హోల్స్ పైకి చాలా ప్రెషర్తో పైకి ఎగిరిపోయి దాంట్లో నుంచి మంట రావడం మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఎందుకంటే అది లోపల మొత్తం కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది కాబట్టి అండర్ గ్రౌండ్ మొత్తం లోపల ఆ డ్రైనేజ్ వేస్టేజ్ వల్ల లోపల మీథేన్ గ్యాస్ అనేది ఫామ్ అయిపోయి ఆ మీథేన్ గ్యాస్ కాస్త ఏదో ఒక ప్రెషర్కి కానీ లేకపోతే ఒక ర్యాపిడ్కి కానీ ఫ్రిక్షన్ వల్ల సడన్గా ఇది మంట క్యాచ్ చేసి అది పేలుతుందన్నమాట. పేలంగానే రోడ్డు మీద సడన్గా మనకి ఆ మ్యాన్ హోల్ మూత ఉంటుంది కదా, అంత పైకి ఎగిరి మంట దాంట్లోంచి రావడం అప్పుడప్పుడు యూట్యూబ్స్లో వాటిలో చూస్తూ ఉంటాం. సో అది దేనివల్ల అంటే మార్షీ ప్లేసెస్ అంటే మ్యాన్ హోల్స్ అంట. సో అది మీథేన్ వల్లే అనమాట. అంటే లోపల మీథేన్ గ్యాస్ అనేది జనరేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అది కాలిపోయి పేలిపోతూ ఉంటుంది. సో అది మీథేన్ వల్ల అనమాట మార్షీ ప్లేసెస్. ఓకే. If you replace one hydrogen atom of methane by carbon and join the required number of hydrogens to satisfy the tetravalency of the other carbon atom, what do you get? You get ethane, C2H6. అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ ఇది మీథేన్ అనుకుందాం కదా, CH4 అనేది మీథేన్ అనుకుందాం. CH4 అనేది CH3H అని రాస్తుందా, అంటే ఇది కూడా CH4 అంటే మీథేన్. ఇప్పుడు ఏం చేయమంటున్నాడంటే ఈ CH4లో నుంచి ఈ హైడ్రోజన్ని తీసేసి ఇక్కడ కార్బన్ పెట్టమంటున్నాడు. ఇలా కార్బన్ పెట్టాం. కార్బన్కి సింగిల్ బాండే ఉంది కదా ఇక్కడ. కార్బన్కి యాక్చువల్గా ఎన్ని బాండ్స్ ఉండాలి? 4 బాండ్స్ ఉండాలి. అంటే ఆ 4 అనేది 3 హైడ్రోజన్స్ ఇలా పెట్టాం అనుకో, ఇలా పెట్టేసాం. అంటే ఈ CH4లో ఒక హైడ్రోజన్ తీసేస్తే CH4లో హైడ్రోజన్ తీసేస్తే CH3 మిగులుతుంది. ఆ CH3 ఇంకా హైడ్రోజన్ తీసిన ప్లేస్లో మనకి ఇంకో CH3 పెట్టాం అనుకో, అప్పుడు వచ్చేటటువంటి ఈ కాంపౌండ్ని C2H6 అంటారు. అంటే 2 కార్బన్స్ ఉన్నాయి, 6 హైడ్రోజన్స్ ఉన్నాయి అన్నమాట. C2H6 అంటారు. దీన్నే ఈథేన్ అంటారు అనమాట. అది సెకండ్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ అనమాట. ఆల్కెన్స్ యొక్క సెకండ్ మెంబర్ అది. దాన్ని ఈథేన్ అంటారు. అలాగే ఈథేన్కి చేస్తే మనకి వచ్చేది ప్రోపేను. ఈథేన్లోంచి ఒక హైడ్రోజన్ తీసేసి దానికి CH3 తగిలిస్తే ప్రోపేన్ వస్తుంది, C3H8 వస్తుంది. సో ఆ విధంగా మనకి తర్వాత దాన్ని కూడా హైడ్రోజన్ తీసి మళ్ళీ CH3 తగిలిస్తే C4H10 వస్తుంది, బ్యూటేన్ వస్తుంది. ఆ విధంగా మనకి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోతే మనకి ఒక హోమోలాగస్ సిరీస్ అంటారు. హోమోలాగస్ సిరీస్ గురించి మనం యూనిట్ 8లో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ చాప్టర్లో మనం నేర్చుకున్నాం అన్నమాట. హోమోలాగస్ సిరీస్ అంటారు. అలా ఎందుకు జరుగుతుందంటే కార్బన్కి క్యాటినేషన్ పవర్ అనేసి ఉంటుందన్నమాట. అంటే సెల్ఫ్ లింకింగ్ పవర్ అనమాట. అంటే కార్బన్కి మధ్యలో బాండ్స్ అనేది కంటిన్యూస్గా ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఛాన్సెస్ కాదు, అది ఫామ్ అవుతుందన్నమాట. కాబట్టి కార్బన్కి క్యాటినేషన్ పవర్ ఉంటుంది. కాబట్టి దానికి హోమోలోగస్ సిరీస్ అనేది చాలా ఎక్కువగా పెద్ద సంఖ్యలో ఉంటుంది అనేది మనం చెప్తాం అన్నమాట. ఓకే. Thus you can consider C2H6 as derived from CH4 by replacing one hydrogen atom by CH3 group. అంటే ఇక్కడ CH4లో ఒక హైడ్రోజన్కి బదులు CH3 పెడితే మనకు వచ్చేటటువంటి కాంపౌండ్ ఏంటంటే C2H6, దాన్ని ఈథేన్ అంటారు. ఓకే. Go on constructing alkenes by doing this theoretical
exercise, replacing hydrogen atom by CH3 group, the next molecule will be C3H8 C4H10 అని చెప్పుకున్నాం కదా, ప్రోపేన్ బ్యూటేన్. ప్రోపేన్ స్ట్రక్చర్ రాసాం మనం. దాంట్లో నుంచి కూడా ఒక హైడ్రోజన్ తీసేసి మళ్ళీ CH3 పెడితే మనకి బ్యూటేన్ వస్తుంది, C4H10 వస్తుంది, C4H10. దాంట్లో నుంచి కూడా మనం ఒక హైడ్రోజన్ తీసి మళ్ళీ ఇంకో CH3 పెడితే తగిలిస్తే దానికి C5H12 వస్తుంది. ఆ విధంగా అనమాట. సో ఆ విధంగా మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ ఆల్కెన్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. హెక్సేను, హెప్టేను, ఆక్టేను, నోనేను, డెకేను, అండెకేను, డోడెకేను, అలా మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఒక్కొక్క హైడ్రోజన్ తీసేస్తూ ఉండాలి, ఇంకో CHని తగిలిస్తూ ఉండాలి, నెక్స్ట్ మెంబర్ వస్తూ ఉంటుంది క్యాటినేషన్ పవర్ వల్ల. సో ఆ విధంగా మనం లార్జ్ మెంబర్స్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట ఆల్కెన్స్లో. సో ఈ విధంగా ఈ మీథేన్లో నుంచి ఒక హైడ్రోజన్ తీసేసి CHని తగిలించాడు, మనకి ఈథేన్ వచ్చింది, C2H6 అంటాడు దాన్ని. ఇది ఫార్ములా ఇచ్చాడు అనమాట. These hydrocarbons are inert under normal conditions as they do not react with acids. అంటే ఈ హైడ్రోకార్బన్స్ అనేవి చాలా స్టేబుల్ మాలిక్యూల్స్, చాలా అంటే స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. ఈ యాసిడ్స్తో కానీ బేసెస్తో కానీ అవి రియాక్ట్ అవ్వవు, అవి స్టేబుల్గా ఉంటాయి. కాబట్టి వాటిని ఇనర్ట్ కాంపౌండ్స్ అంటారు. ఓకే, బేసెస్ అండ్ అదర్ రియేజెంట్స్ అండ్ యాసిడ్స్తో కానీ బేసెస్తో కానీ అదర్ రియేజెంట్స్తో కానీ నార్మల్ కండిషన్స్లో, నార్మల్ కండిషన్స్ అంటే ఏంటి, నార్మల్ టెంపరేచర్, నార్మల్ ప్రెషర్ దగ్గర, కానీ హై టెంపరేచర్ దగ్గర, హై ప్రెషర్స్ దగ్గర అవి రియాక్ట్ అవుతాయి. ఓకే, సో హెన్స్ దే ఆర్ ఎర్లియర్ నోన్ యాజ్ పారాఫిన్స్ అన్నాడు. అవి స్టేబుల్గా ఉంటాయి కాబట్టి వాటిని ఇంకో పేరు ఉందన్నమాట. ఆల్కెన్స్కి ఇంకో పేరు ఉంది, దాన్నే పారాఫిన్స్ అంటారు. పారాఫిన్స్ అంటే ఏంటంటే లిటిల్ ఎఫినిటీ, అంటే రియాక్షన్స్కి లిటిల్ ఎఫినిటీ ఉంటుంది, అంటే రియాక్ట్ అవ్వవు అనేసి అర్థం. లిటిల్ అంటే చిన్నగా, ఎఫినిటీ అంటే రియాక్షన్స్కి లోన్ అవుతాయి, అంటే చిన్నగా లోన్ అవుతాయి, అంటే లోన్ అవ్వవు అనేసి అర్థం అనమాట. లోన్ అవ్వవు అంటే స్టేబుల్ కాంపౌండ్స్ అనేసి దాని అర్థం అనమాట. ఓకే, కెన్ యూ థింక్ ఏంటది, కెన్ యూ థింక్ Can you think of the general formula of alkanes? Family of homologous series. అంటే ఆల్కెన్స్కి ఒక జనరల్ ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములా ఏంటంటే ఇది CnH2n+2. ఇది CnH2n+2. ఇక్కడ రాద్దాం మనం, CnH2n+2 అనమాట. ఇప్పుడు దీంట్లో n ప్లేస్లో 1 వేసాం అనుకో, మనకి CH4 వస్తుంది, మీథేన్ వస్తుంది. n ప్లేస్లో 1 వేస్తే మనకి మీథేన్ వస్తుంది. అది n ప్లస్లో 2 వేసాం అనుకో, 2 వేస్తే మనకి C2H6 వస్తుంది, అంటే ఈథేన్ వస్తుంది, C2H6 ఈథేన్ వస్తుంది, అంతే కదా. సో దాని తర్వాత మనకి n ప్లస్లో 3 వేసాం అనుకో, 3 వేస్తే మనకి C3H8 వస్తుంది, అంటే ప్రోపేన్ వస్తుంది. అదే 4 వేస్తే మనకి C4H10 వస్తుంది, అంటే బ్యూటేన్ వస్తుంది. 5 వేస్తే C5H12 వస్తుంది, అంటే పెంటేన్ వస్తుంది. 6 వేస్తే C6H14 వస్తుంది, అంటే హెక్సేన్ వస్తుంది. అలా మనకి జనరల్ ఫార్ములాని బట్టి మనం ఆల్కేన్స్ యొక్క ఫ్యామిలీని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. అని జనరల్ ఫార్ములా అంటారు. ఇట్ రిప్రజెంట్స్ ఎనీ పర్టికులర్ హోమోలగస్ వెన్ n ఈజ్ గివెన్ అప్రోప్రియేట్ వాల్యూ. అలా n వాల్యూ ఇచ్చుకుంటూ పోతూ ఉంటే మనకి నెక్స్ట్ మెంబర్ అనేది మనకి వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, కెన్ యూ రీకాల్ ద స్ట్రక్చర్ ఆఫ్ మీథేన్? స్ట్రక్చర్ అంటే మీథేన్కి ఏ స్ట్రక్చర్ ఉంటుంది, మనం ప్రీవియస్ సెక్షన్లో మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇంకా మనకి కెమికల్ బాండింగ్ అనేసి ఒక చాప్టర్ ఉంటుంది, అందులో కూడా మనం మీథేన్ యొక్క, ఈథేన్ యొక్క, ఇంకా ఆల్కైన్స్ స్ట్రక్చర్స్ కూడా, అంటే sp3, sp2, sp హైబ్రిడైజేషన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ చాప్టర్లో యూనిట్ 8 అనే చాప్టర్లో ఆ హైబ్రిడైజేషన్ గురించి మనం డిస్కస్ చేసి వాటి యొక్క వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాము, ప్రొఫైల్లో ఉంటుంది చూడండి. సో మీథేన్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఇదనమాట. మీథేన్ యొక్క స్ట్రక్చర్ ఇది, టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట మీథేన్కి. ఓకే, ఇన్ విచ్ కార్బన్ ఆటమ్స్ లైస్ ఎట్ ద సెంటర్ అండ్ ద 4 హైడ్రోజన్ ఆటమ్స్ లై ఎట్ ద 4 కార్నర్స్ ఆఫ్ ది రెగ్యులర్ టెట్రాహెడ్రన్. అంటే ఇదొక టెట్రాహెడ్రన్ లా ఉంది కదా, ఇదొక టెట్రాహెడ్రన్ అనమాట. ఎలా ఉంటుంది ఇది, ఈ కార్బన్ ఇక్కడ ఉంటుంది, మధ్యలో కార్బన్ ఇది, దానికి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. దాన్ని ఇలా 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 కనెక్ట్ చేస్తే
మనకి టెట్రాహెడ్రన్ స్ట్రక్చర్ వస్తుంది. ఈ స్ట్రక్చర్ వస్తుంది. టెట్రాహెడ్రన్ స్ట్రక్చర్ అనేది మనకి వస్తుందన్నమాట. ఆ విధంగా మనకి కార్బన్ అనేది సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్‌లో sp3 హైబ్రిడేషన్ చెంది ఉంటుందన్నమాట. sp3 హైబ్రిడేషన్. సో దానివల్ల దానికి టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ వస్తుంది. దాని యొక్క బాండ్ యాంగిల్ మనకి 109.5 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ బాండ్ యాంగిల్ చూస్తే మీరు ఈ హైడ్రోజన్‌కి, ఈ కార్బన్‌కి ఈ బాండ్ యాంగిల్ చూస్తే మీరు 109.5 డిగ్రీస్ ఉంటుందన్నమాట. ఓకే. ఇదంతా మనం ఇక్కడ తీసేద్దాం. తీసేస్తే మీకు ప్లేస్ వస్తుంది. ఆ బాండ్ యాంగిల్ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడ కార్బన్ మళ్ళీ వచ్చింది. సో ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. ఇది మీథేన్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు ఈ బాండ్ యాంగిల్ కానీ, ఈ బాండ్ యాంగిల్ కానీ, ఈ బాండ్ యాంగిల్ కానీ, ఈ బాండ్ యాంగిల్ కానీ, ఏ బాండ్ యాంగిల్ చూసినా మీరు 109.5 డిగ్రీస్ ఉంటుందన్నమాట బాండ్ యాంగిల్. ఓకే. సో ఈ హైడ్రోజన్ ఎలా ఉంటుందంటే, ఈ హైడ్రోజన్ స్క్రీన్కి లోపల ఉంటుంది, ఈ హైడ్రోజన్ స్క్రీన్కి బయట ఉంటుంది, ఈ హైడ్రోజన్ స్క్రీన్ పైన ఉంటాయన్నమాట. సో ఆ విధంగా బాండ్ యాంగిల్స్ అనేవి అన్నీ సేమ్గా ఉంటాయి అన్నమాట. సో అది ఆల్కేన్ యొక్క స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు ఇది తీసేద్దాం. పారాగ్రాఫ్, చిన్న పారాగ్రాఫ్ ఉంది. ఏమంటాడు? ఇన్ ఆల్కేన్స్ టెట్రాహెడ్రా ఆర్ జాయింట్ టుగెదర్ ఇన్ విచ్ CC and CH బాండ్ లెన్స్ ఆర్ 154 and 112 పికోమీటర్స్ అంట. అంటే ఏమంటాడంటే మనకి ఇది మనకి CH3 అనేటటువంటి కాంపౌండ్ తీసుకుంటే దీన్ని ఈథేన్ అంటారు. ఈథేన్లో ఈ కార్బన్కి మధ్యలో దూరం ఎంత అంటే, దాని కార్బన్ యొక్క న్యూక్లియస్, ఈ కార్బన్ యొక్క న్యూక్లియస్ అంటే బాండ్ లెంత్ అంటారు దాన్ని. సో దాని యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 154 పికోమీటర్స్ అనమాట. 154 పికోమీటర్స్. పికోమీటర్ అంటే 10⁻⁻12 అనమాట. సో అంత పెద్దది, చాలా చిన్నది అనమాట యాక్చువల్గా. తర్వాత ఈ కార్బన్కి ఈ మధ్యలో, ఈ హైడ్రోజన్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 112 పికోమీటర్స్ అనమాట. అంటే బాండ్ లెంత్, కార్బన్ బాండ్ లెంత్ 154 పికోమీటర్స్, హైడ్రోజన్ బాండ్ లెంత్ 112 పికోమీటర్స్ రెస్పెక్టివ్లీ. అనేది మనం ఆల్రెడీ యూనిట్ 8లో చూసాం దాని గురించి. ఓకే, you have already read that CC and CH sigma bonds are formed by head-on overlapping of sp3 hybrid orbitals of carbon and 1s orbitals of hydrogen atoms. అంటే ఇందాక చెప్పాను కదా, ఈ పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ పింక్ కలర్, ఇక్కడ పింక్ కలర్, ఈ పింక్ కలర్ అనేది sp3 హైబ్రిడ్ కార్బన్స్ అనమాట. sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. సో ఆ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఒక టెట్రాహెడ్రన్ షేప్లో అరేంజ్ అయ్యి, వాటిని 1s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్ యొక్క 1s ఆర్బిటాల్ అనేది బాండ్ ఫామ్ చేస్తున్నారు. ఇలాగా రెగ్యులర్ టెట్రాహెడ్రన్, ఇది 1s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్, ఇది కూడా 1s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్, ఇది కూడా 1s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్, ఇది కూడా ఇంకో 1s హైడ్రోజన్ అనమాట. ఇలా 4 హైడ్రోజన్స్ యొక్క 1s ఆర్బిటాల్స్ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్, కార్బన్ యొక్క 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో బాండ్ ఫామ్ చేసి ఈ మీథేన్ అనే ఈ కాంపౌండ్ని టెట్రాహెడ్రల్ షేప్లో జనరేట్ చేస్తాయి అన్నమాట, ఫామ్ చేస్తాయి. వాటి యొక్క యాంగిల్ ఎంత ఉంటుందంటే 109.5 డిగ్రీస్ ఉంటుంది. ప్లస్ వాటి యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే కార్బన్కి హైడ్రోజన్ మధ్యలో 112 పికోమీటర్స్ ఉంటుందన్నమాట. సో అది ఆల్కేన్స్ యొక్క జనరల్ ఇంట్రడక్షన్. ఓకే, సో మనం నెక్స్ట్ క్లాస్లో ఈ నామన్క్లేచర్ అండ్ ఐసోమెరిజం ఆఫ్ ఆల్కేన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. అంతవరకు టేక్ కేర్, బై.